UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కాబట్టి వీటన్నిటి నుంచి విముక్తి చేయడానికి దాదాపు 562 సంస్థానాలు 562 సంస్థానాలను విలీనం చేసిన ఒక మహానుభావుడు సర్దార్ పటేల్. ఒక వీరుడు, ఒక శూరుడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ సంస్థానానికి విమోచన కల్పించింది, విముక్తి కల్పించింది వాళ్ళ సర్దార్ పటేల్. కాబట్టి వారి వల్లనే ఈరోజు 17 సెప్టెంబర్ మనం జరుపుకునే అవకాశం వచ్చింది. కాబట్టి పాలకులు ద్వంద్వ విధానాలు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్యత దినోత్సవం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం చెప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన దినోత్సవం అని చెప్పంటున్నారు. ద్వంద్వ విధానాలు. వీళ్ళిద్దరు కూడా ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. ఆ పార్టీ అంటే వేసింది, ఈ పార్టీ అంటే వేసింది. ఎందుకు భయపడాలి? వాళ్ళ రజాకర్ల దళం పేరుతోని ఎంఐఎం పార్టీ ఉండేప్పుడు, ఎంఐఎం పార్టీ ఫస్ట్ ఎంఐఎం పార్టీ కాదు, రజాకర్ల దళం వాళ్ళది. రజాకర్లకు అనుగుణంగా దళం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. దాని నుంచి బయటకు వచ్చిందే, సృష్టింపబడ్డదే ఎంఐఎం పార్టీ. రజాకర్ల దళం నుంచి సృష్టించబడిన పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళు ఏ విధంగా ఇలా ఎంఐఎం పార్టీకి భయపడి ఇలా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 17 సెప్టెంబర్ ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించలేకపోతున్నారు. ఎన్ని రోజులు భయపడతారు మీరు? ఒక వర్గం ఓట్ల కోసం ఎన్ని రోజులు తాపత్రయపడతారు మీరు? ఇవాళ అంటే ఆడపిల్లలను నగ్నంగా బతుకమ్మలు ఆడించింది మర్చిపోతారు. వీర బైరాన్పల్లిలో బలిదానాన్ని మర్చిపోతారు. గుండాపల్లిలో బలిదానం మర్చిపోతారు. పరకాలలో 1500 మంది ఊచకొత్తకు వస్తే మర్చిపోతారు. 1000 ఊడల మరి మర్చిపోతారు. చాకలి ఐరమ్మ త్యాగాన్ని మర్చిపోతారు. ఊరుకుల రామకృష్ణరావు త్యాగాన్ని మర్చిపోతారు. కొమరం భీం త్యాగాన్ని మర్చిపోతారు. రామ్జీ గోండ్ త్యాగాన్ని మర్చిపోతారు. కొండా లక్ష్మణ్ బాబూజీ త్యాగాన్ని మర్చిపోతారు. వీళ్ళు త్యాగాలు దేనికోసం చేశారు? ఆ రోజు రజాకార్ల వ్యతిరేకంగా త్యాగం చేశారు. కానీ రజాకార్ల పార్టీని సంకలేసుకొని తిరిగి వాళ్ళ భయపడి వాళ్ళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరుతో కన్ఫ్యూజ్ చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇయర్ రేపు 17 సెప్టెంబర్ ముఖ్యమంత్రి గారు ఓవైసీని పొగుడతాడు. పేదల గొంతుగా, ఏమని పేదల గొంతుగా? ఏ పేదల గొంతుగా? ఏ పేదలను సేవ చేసిండు ఓవైసీ అనే వ్యక్తి? వాళ్ళ కుటుంబం అడ్డగోలుగా దోచుకుంటుంది. వాళ్ళ అలా హైదరాబాద్ ఉన్న వాళ్ళ బిల్డింగ్ కూలడం మన చేత కాదు. మీ అంతా చూస్తా అన్నాడు, మీ సంగతి చూస్తా అన్నాడు. అటువంటి వ్యక్తి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పేదల గొంతులకే, పేదల జాగ్రత్త కబ్జా చేసిన వ్యక్తి. అటువంటి ఎంఐఎం పార్టీ వాళ్ళు పేదల గొంతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మొదటగా కాంగ్రెస్ పార్టీ తిట్టింది ఎంఐఎం పార్టీని, మొదటిదాకా తిట్టింది. అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళ సంఖ్యలో వచ్చే పార్టీ ఎంఐఎం పార్టీ, వాళ్ళని సంఖ్యలు వేసుకునే పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. ఈ విధానం మంచి కాదు. 17 సెప్టెంబర్ విషయంలో నిక్కచ్చిగా వివరించాలి. తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. మనల్ని వంచినటువంటి రజాకర్ల పార్టీ ఎంఐఎం పార్టీ, రజాకర్ల దళం పార్టీ ఎంఐఎం పార్టీ, వాళ్ళ కొమ్ము కాస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధానాలను వాళ్ళ ప్రజలు ఆలోచించాలి. మాకు వీరుడు శూరుడు సర్దార్ పటేల్ యొక్క వీరత్వాన్ని మేము ఎప్పుడు మర్చిపోం. ఇవాళ రేపు కూడా నిజాం మెడల్ వంచింది సర్దార్ పటేల్. ఆయన మాకు వీరుడు, ఆయన వారసులం. మేము మా పార్టీ కూడా ఆయన వారసుల పార్టీ. పెద్ద విగ్రహం పెట్టినాం మేము గుజరాత్ లో. ఈరోడ పడతాం. ఈడ కూడా మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ లెక్క ఇవాళ ఎంఐఎం పార్టీ భయపడడానికి పోయే ప్రసక్తి లేదు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 17 సెప్టెంబర్ ను ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో, 15th ఆగస్టును ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో అంతకంటే ఘనంగా ఈరోజు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరు మార్చాం, ఊరు మార్చాం. మా ఆలోచన మార్చుకోం. మేము తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం ఖాయం. ఏర్పడ్డ వెంటనే ఘనంగా నిర్వహిస్తాం. ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం కోసం కొట్టాడుతున్నారు. సర్దార్ పటేల్ విగ్రహం పెట్టురు, ఎవరదన్నారు? పెట్టురు. ఇలా మొదదానికేమో అంతమంది విగ్రహాల్లోలి, తర్వాత మన హైడ్రాలోలి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది.
మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది. ఎందుకంటే 6 గ్యారెంటీలు వీకాలి. ఇక 6 గ్యారెంటీ పక్కకు పోవాలి. అంటే రెండు పార్టీలు కలిసి ఎట్లా డ్రామాలు ఆడుతున్నాయంటే, ఎందుకంటే వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్ళ చేతిలో ఉన్నది, ఓటు నోటు కేసు వీళ్ళ దగ్గర ఉన్నది. మనం ఒకటి మనం అనుకుంటే కలిసి ఉండాలి. ఈ 6 గ్యారెంటీ విషయంలో మన ఇద్దరం కొట్టాడుకోవాలి, ప్రజల దృష్టి మళ్లించాలి. అయితే 7 సెప్టెంబర్ వివాదాస్పదం చేయాలి, అయితే విగ్రహాలు ఒళ్ళు పెట్టాలి, అయితే హైదరాబాద్ ఒళ్ళు పెట్టాలి. ఇదే పని వీళ్ళకు, ఈ రెండు పార్టీలకు. 6 గ్యారెంటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి, చూపెట్టాలి. శ్వేతపత్రం విడుదల చేయండి. రుణమాఫీ విషయంలో ఎక్కడికెళ్తారు చర్చ చెప్పండి. ఏ గ్రామానికి పోదామో రండి మాతోని. ఎంతమంది రుణమాఫీ జరిగిందో చెప్తాం మనం. ఎంతమందికి 2,500 రూపాయలు ఇచ్చారు, ఎంతమంది రైతు భరోసా ఇచ్చారు, ఎంతమందికి 10,000 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, 1,200 రూపాయలు, ఎంతమంది బోనస్ ఇచ్చారు, 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు, గోల్డ్ ఎంతమందికి ఇచ్చారు, తులం గోల్డ్ ఎంతమందికి స్కూటీలు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది ఉద్యోగస్తులకు ఇలా 5 డిఏలు ఇచ్చారు, ప్రమోషన్లు ఇచ్చారు. 317 విషయంలో మీ ఆలోచన ఏంది? అంటే చర్చ వీటి మీద జరగాలి. ఈ పక్కదారి పట్టించడానికి వల్ల ఇటువంటి చేయడం మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ 6 గ్యారెంటీ విషయంలో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామాకు సిద్ధమయ్యాడు. బీజేపీ ఎలా చూస్తారు? ఇక్కడ ఖాళీ ఉన్నారు కదా, ఆయన పట్టుకుపోయి చేస్తా సీఎం. ఖాళీ కుటుంబం ఉంది కదా, కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కవిత తక్కువ ఉన్నది, హరీష్ రావు ఉన్నారు. 4 ఓన్ వచ్చి సీఎం చేస్తే అయిపోయా. ఖాళీ ఉన్నారు వీళ్ళు. వాళ్ళకి సేమ్ కేసే కదా, సేమ్ లిక్కర్ కేసే, సేమ్ కుటుంబాలే. వీళ్ళ వాళ్ళ దోస్తు అన్నది, వీళ్ళ వాళ్ళ సంబంధాలు ఉన్నాయి, బంధాలు సంబంధాలు రెండు ఉన్నాయి కాబట్టి దీనికి తీసుకపోవడం చేస్తే అయిపోయా. సంజయ్ గారు సెప్టెంబర్ 17 రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తుంది, మీకు ఇలా లేఖలు రాశారా మంత్రులు? నాకైతే రాలే. లేఖలు వచ్చినా కూడా ప్రజా పరిపాలన దినోత్సవం అంటే మేము ఒప్పుకోము. దాన్ని తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలి. అంటే 50 సంవత్సరాలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలించారు, 70 సంవత్సరాలు దేశం స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది. అంటే ఇన్ని రోజులు ప్రజాపాలన కాదు వాళ్ళది, ప్రజా వంచన పాలన వాళ్ళది. ఏది ప్రజాపాలన? తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు పెడతారు? భయమైంది మీకు, మీకున్న ఇబ్బంది అని చెప్పరాదు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అధికారికంగా నిర్వహిస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. అది అధికారి పేరు మారుస్తున్నారు అంటున్నా, భయం ఎందుకు అనుకుంటున్నా? పేరుతో సంబంధం లేకుండా నిర్వహిస్తున్నామని అన్నారు. ఎందుకు పేరుతో సంబంధం? తెలంగాణ విమోచన దినోత్సవం సర్దార్ పటేల్ నిజాం మెడలు వంచి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ సంస్థానికి విముక్తి కలిగించాడు. ఎందుకు దాన్ని ఊడతలేరు? ఆ చరిత్ర ఎందుకు తెరమరి చేస్తున్నారు? ఏంది ప్రజాపాలన పెట్టాలని అవసరం ఏమో చెప్పరాదు. దేనికోసం ప్రజాపాలన దినోత్సవం పెట్టారు? ఎంఐఎం పార్టీ భయపడి. ఎందుకు భయపడాలి ఎంఐఎం పార్టీకి? ప్రజా పరిపాలన దినోత్సవం అంటే మేము వెళ్ళము. తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పండి మేము వస్తాము. మేము కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు అమిత్ షా గారి నేతృత్వంలో గత సంవత్సరం కూడా మేము అధికారికంగా పర్యవేక్షణలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నది. మీకు అక్కడ జరుపుడు ఇబ్బంది అనిపిస్తే, ఎంఐఎం పార్టీలో భయపడి ఇబ్బంది అనిపిస్తే రండి, మీరు పర్యవేక్షణ రండి, మీరు వచ్చే విధాలు పాల్గొనండి. జాతీయ జెండాలు ఎగరేస్తారు కదా, అంటే జెండాలు కాదు ముఖ్యమైనది. ఇలా మీ పేరు మార్చడానికి కారణం మీరు పూర్తి చరిత్రనే తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చరిత్రనే తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు తెరమరు చేయాలి చరిత్రను? కేవలం తెలంగాణ విమోచన దినోత్సవం అంటే బీజేపీ పార్టీ పక్కా వస్తాం మేము. తెలంగాణ 100% వస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా జరుపుతున్నాం మేము అని చెప్పండి. 100% నేను వస్తాను, పక్కా వస్తాను. ప్రభుత్వం చెప్తుంది కొంతమంది లేఖలు రాసాము అందరిని రమ్మని చెప్పేసి. మీ లేఖ లోపల మీ మైండ్ సెట్ మార్చుకోవాలి ఫస్ట్ ప్రభుత్వం. మీరు బయట ఒకటి మాట్లాడి లోపల కాదు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా జరుపుతున్నామని చెప్పండి, పక్కా 100% వస్తాను నేను. 100% అటెండ్ అవుతాం మేము. పేరుతో సంబంధం, పేరుతో కాదు, వాళ్ళ వ్యవహార శైలి అటువంటిది ఉన్నది. మొత్తం పూర్తిగా ఆ చరిత్రను తెరమరు చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మేము ఎగ్జిబిషన్ పెట్టినాం, చరిత్ర మొత్తం చెప్పినాం. ఈ మతం ఆ మతం, ఈ వర్గం ఆ వర్గం కాదు, అందరం చూపెట్టినాం. మరి ఆ విధంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తలేదు? తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికి ఇబ్బంది. మన కేసీఆర్ పెట్టినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ తిట్టారు. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ ఇది సమైక్యత దినోత్సవం అంటే అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ తిట్టారు. మళ్ళీ వీళ్ళు అధికారంగా వచ్చారు కదా, వీళ్ళు మారేది. ధన్యవాదాలు. సచివాలయం రోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించబడుతుంది. విగ్రహాలు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మేమేమంటామంటే మీరు పబ్లిక్ సర్వే చేయండి. ఎవరు చేసినా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం పెట్టాలంటారా? ఆడ ఎవరన్నా కూడా వీళ్ళు పెట్టుకుంటారా, వాళ్ళు పెట్టుకుంటారా, వీళ్ళు చూసుకుంటారా, వాళ్ళు తన్నుకుంటారా, వాళ్ళు మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది 6 గ్యారెంటీల మీద చర్చ జరగాలి. 6 గ్యారెంటీల మీద చర్చ జరగాలి. విగ్రహాలు వద్దు, ఏ విగ్రహాలు వద్దు. మాకు కావాల్సింది 6 గ్యారెంటీల మీద
చర్చ జరగాలి. మీరు వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేసిన చేస్తాం. అధికారంలో సచివాలయం ముందు పెడతారా మీరు కూడా? ఇక్కడ ఎక్కడ ప్లేస్ చూస్తాం, మంచి ప్లేస్ చూసి ప్రజలకు అందుబాటులో ప్రజలందరూ దర్శనం చేసుకునే విధంగా, ఆయన స్ఫూర్తి పొందే విధంగా, ఈ వివాదాలకు విమర్శలకు తావు లేకుండా అందరిని ఒప్పించి అందరిని మెప్పించి సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిరోధ విగ్రహాన్ని పక్కా పెడతాం. కానీ ఇప్పుడు మాత్రం 6 గ్యారెంటీ మీద చర్చ జరగాలి. ధన్యవాదాలు. పొలిటికల్ రన్ లో బీజేపీ వెనుకబడిపోయింది అంటే భారతీయ జనతా పార్టీ మీద విశ్వాస నమ్మకంతో ఉన్నారు. వాళ్ళిద్దరూ మేము 6 గ్యారెంటీల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. మేము వాళ్ళిద్దరూ లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని బీజేపీని రాకుండా చేయాలని చెప్పి ఓల్కొని తిట్టుకుంటున్నారు, ఓల్కొని అనుకుంటున్నారు. వీళ్ళ మీద వాళ్ళ దాడి, వాళ్ళ మీద వీళ్ళ దాడి. ఎందుకంటే బ్రేకింగ్ రావాలి, టీవీలో ఫ్రంట్ హెడ్ లైన్స్ రావాలని చెప్పి ఒక ప్లాన్తో చేస్తున్నారు. ప్రజల గుండె లోపల, ప్రజల మనసు లోపల, ప్రజల లోపల ఎప్పుడు నిరంతరం ఫైట్ చేసేది, కొట్లాడేది, ప్రజలకు అందుబాటులో ఉండేది, ప్రజల కోసం చేసేది, ఫైట్ చేసేది మాత్రం కేవలం భారతీయ జనతా పార్టీ ఉంటాము. రాబోయే రోజు ఇంకా ఇటువంటి ఉద్యమాలు ఇంకా చేస్తూనే ఉంటాము. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.